ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం 2017లో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో అవుట్డోర్ షూట్లు చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అత్యాచారం కూడా చేశాడని, గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నర్సింగ్లోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపింది. జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయిన మొదటి రోజు నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆ యువతి తెలిపింది. ప్రతిసారి తన సెక్స్ కోరికలు తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు, కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని, షూటింగ్ జరుగుతున్న టైంలో నా వ్యాన్లోకి వచ్చి తన ప్యాంట్ జిప్పు తీసి నాపై బలవంతం చేశాడని తన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. నేను నో చెప్పేసరికి నా తలను అద్దానికేసి కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాటుకు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడని ఆమె తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోండంటూ ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య ఆయేషా సైతం తనని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని సదరు యువతి చెప్పుకొచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. జానీ మాస్టర్పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూపై సీరియస్గానే రియాక్ట్ అయింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంది. అతన్ని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్స్ ఓ నోటు విడుదల చేసింది.